దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, అవసరమైనది ఒక్కటే అనే కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అది అనుదినము బైబిల్ చదవడం. ఈ సంవత్సరం ఎలాగైనా బైబిల్ను కంప్లీట్ చేయాలి. దేవుని వాక్యం ఈ రకంగా సెలవిస్తుంది. 119వ కీర్తన 7వ వచనంలో 6వ వచనంలో, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలగనేరదు. దేవుని ఆజ్ఞలను అనగా దేవుని వాక్యమును మనము లక్ష్యము చేస్తే నాకు అవమానం కలగనేరదు. ఈ లోకంలో ఏదైనా అవమానములు పొందుతున్నావా? ప్రతిరోజు బైబిల్ చదువు. నీకు మనశ్శాంతి ఉంటుంది. దేవుడు నీకు అవమానమును రానీయడు. రైట్. ఈరోజు కూడా మనం బైబిల్ చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం నుండి 13 అధ్యాయముల వరకు చదువుకుందాం. ఈరోజు 3 అధ్యాయములు చదువుకుందాం. 11వ అధ్యాయం, ఎలాంటి దేవుణ్ణి, ఎలాంటి దేశాన్ని దేవుడు తన ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయం, యెహోవా ఏర్పరచుకొనిన స్థలములలోనే బలులు సమర్పించాలి అనే ఆజ్ఞ. 13వ అధ్యాయం, విగ్రహారాధనకు శిక్ష. సో తప్పకుండా చదవండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదములు.